తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నా కూతురికి ఎందుకు శిక్ష చేశాడు దేవుడు? వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదానికి సంబంధించి మృతుల కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ ఉన్నారు. అసలు ఆ మృతుల కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో తల్లి, మీ పేరమ్మా? నా పేరు గంగ బాబా. 35 రోజులో ఉంటాడు బాబా. బాబా పిల్లలు లోపల గొప్ప చెప్పి వెళ్ళాడు. పిల్లలంటే బాబా దేవుడా లోపల గొప్ప చెప్పి వెళ్ళాడు. ఏం పేరమ్మా? అమ్మా ముచ్చేలే. అమ్మా ఎనప మొక్కలు కోసాకులు చేస్తాడు బాబా, చేస్తాడు. మొన్న 10 రోజులు అయింది బాబా. వెళ్ళా 10 రోజులు అయిందా? అమ్మో 35 రోజు బాబా. రోజా బెడ్ కొత్తే జనాలు పడిపోతారు బాబా. రాజు బాబా ఇలా చేద్దాం. ఇప్పుడు సరిపోలేదు బాబా, అయిపోలేదు బాబా. అమ్మా అయిపోలేదు దేవుడా. అమ్మా బాగాలేదు బాబా. అమ్మా కూర అంటే కూర, నచ్చిన కూర అంటే మాసం, మాసం అంటే కన్నా కూర ఉండి అలా బాబా. ప్యానం బాబా చాలా బాగా చూస్తాడు. ఎంతమంది పిల్లలు ఆయనకి? ఎంతమంది బాబులు బాబా? రాజులు కన్నాడు బాబా. ఎవరికి ఒప్పు చెప్పాడు మరి ఈ రాజులు? రాజా పండు. అమ్మ మా అమ్మ చచ్చిపోయింది, మా అమ్మ చచ్చిపోయింది. ఇదే అమ్మ, ఇదే అమ్మ, ఇదే అమ్మ, ఇదే అమ్మ, ఇదే అమ్మ, ఇదే అమ్మ. సో ఇది ఇక్కడ పరిస్థితి. స్క్రాప్ షాప్ లో పనిచేస్తాడు ముత్యాల రాజు. వారు మేనత్త నన్ను కన్న తల్లిలా చూసేవాడు. కనీసం అంటే 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని ఎవరికి అప్పచెప్తారో కూడా తెలియని పరిస్థితి. సో ఆ గుండెలు బాదుకొని ఏడుస్తుంది. అసలు ఎవరికి ఏ అన్యాయం చేశామో, నాకు ఎందుకు ఇలా జరిగిందంటూ కూడా ఆవిడ గుండెలు బాదుకొని ఏడుస్తుంది. నిజంగా కంటతడి పెట్టిన సందర్భం. నా కూతురికి ఎందుకు శిక్ష చేశాడు దేవుడు?